2 పూటల మటన్ తిన్నాక ఇంకెక్కడ అరుగుతది చెప్పండి. తెల్లవారితే మొహం కొడతది కదండీ! ఉన్న కూర తినాలంటే అస్సలు నచ్చదు. మళ్ళీ మటనా తినాలా అనిపిస్తది. అందుకోసం అయితే మా బావ ఏం చేసిండంటే చారు కావాలి ఆయనకైతే. మటన్ తిన్న తెల్లారైతే కంపల్సరీగా చారుతోనే తింటాడండి. నువ్వు ఎలాంటి కూర ఎంత మంచి కూర వండినా ఆయనకు చారుకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. అయితే నా వెనకాలకి ఎందుకు వచ్చిండంటే ఆయన బయటికెళ్ళే పని ఉన్నదట. తొందరగానైతే చారు కాని అని చెప్పైతే పోతాండు. ఇక అడిగినాక చేయకుండా ఉంటామా చెప్పండి. మనం ఇంట్లో ఉండి చేసే పనే ఇదే కదా, వంటలు చేయడం, తోమడం, కడగడం ఇదే పని. ఇక చారు అంటే నాకు కూడా చాలా ఇష్టమే, నేను కూడా తినచ్చు కదా అని ఇక చారు అయితే ప్రిపేర్ చేస్తాను. కొత్తిమీరనైతే ఈ సీజన్లో మా దగ్గర చాలా దొరుకుతుందండి. మా ఆయనకైతే ఇట్లా పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళైతే తీసుకొచ్చి ఇస్తారండి, ఫ్రెష్గా మస్తు ఉంటుంది. ఇక మెంతాకి కూడా బాగానే దొరుకుతుంది. మెంతిపప్పు అయితే ఇక వయసుగాడి కోసం వండాల్సిందే కదా, మీకైతే చెప్పిన కదా వయసుగానికి మెంతిపప్పు అంటే చాలా పిచ్చి అని. చారు అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇక బావకైతే పెట్టేస్తే తినేసి బయటకైతే వెళ్తాడట. చూసిరండి, ఆనియన్స్ వేయగానే చారుకి ఎంత కలర్ వచ్చేసిందో చూడండి. మీలో ఎందరికి చింతపులుసు అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి.